హే గైస్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు ఒక క్రేజీ టాపిక్ని డిస్కస్ చేద్దాం. బ్రిక్స్ కరెన్సీ వర్సెస్ యుఎస్ డాలర్. బ్రిక్స్ కరెన్సీ వచ్చేస్తే యుఎస్ ఎకనామీకి పెద్ద ఛాలెంజ్ అవుతుందా? మరి ట్రంప్ ఎందుకు 100% టారిఫ్స్ అని వార్నింగ్ ఇచ్చాడు? లెట్స్ ఫైండ్ అవుట్. But was put there for a bad purpose, and most of those people they don't even want to talk about it now. They're afraid to talk about it because I told them if they want to play games with the dollar, then they're going to be hit with a 100% tariff the day they mention that they want to do it, and they will come back and say, we beg you not to do this. 2024 అక్టోబర్లో బ్రిక్స్ నేషన్స్ లైక్ బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికాతో పాటు ఈజిప్ట్, ఇథియోపియా అండ్ యుఏఈ వాళ్ళు కూడా ఒక షాకింగ్ అనౌన్స్మెంట్ చేశారు. ఏంటంటే యుఎస్ డాలర్కి ఆల్టర్నేటివ్ కరెన్సీ బ్రిక్స్ అని చెప్పి. ఇది చూసి యుఎస్ ఎస్పెషల్లీ ట్రంప్ ఫుల్ సీరియస్ మోడ్లోకి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ట్రంప్ ఓపెన్గా వార్నింగ్ కూడా ఇచ్చాడు, ఎవరైనా యుఎస్ డాలర్ని రీప్లేస్ చేయాలని చూస్తే వాళ్ళకి 100% టారిఫ్స్ తప్పవు అని చెప్పి. ఇండియా అయినా సరే ఎక్సెప్షన్ ఉండదు. అంటే ఇండియా కనుక బ్రిక్స్ కరెన్సీని సపోర్ట్ చేస్తే యూఎస్కి చేసే ఎక్స్పోర్ట్స్కి 100% టారిఫ్ పడుతుంది అని చెప్పి. ఇట్ మీన్స్ ఇండియన్ బిజినెసెస్ లైక్ ఐటీ, ఫార్మా, మ్యానుఫ్యాక్చరింగ్ ఇవన్నిటికి పెద్ద షాక్ వస్తుంది. అండ్ అంతేకాదు లాస్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ ఏంటంటే మన ఇండియన్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జయశంకర్ గారు దీని మీద ఒక క్లారిటీ ఇచ్చారు. ఏమనంటే ఇండియా బ్రిక్స్ కరెన్సీని సపోర్ట్ చేయట్లేదు, డీ డాలరైజేషన్లో మన రోల్ లేదు అని చాలా క్లియర్గా చెప్పారు. Where the BRICS remark was concerned, I think, I'm not exactly sure what was the trigger for it, but we've always said that, look, India has never been for de-dollarization. Right now, there is no proposal to have a BRICS currency. So, అదేంటి బ్రిక్స్లో ఉన్న ఇండియా బ్రిక్స్ కరెన్సీని సపోర్ట్ చేయకపోవడం ఏంటి? రీజన్ చాలా సింపుల్. ట్రంప్ టారిఫ్స్ వల్ల ఇండియన్ ఎకనామీకి చాలా పెద్ద డ్యామేజ్ అవ్వచ్చు. అందుకని చెప్పి మన వాళ్ళు ముందు జాగ్రత్త పడుతున్నారు. యుఎస్ డాలర్ ఎంత పవర్ఫుల్ కరెన్సీ అంటే 1944 బ్రెటన్ వుడ్స్ అగ్రిమెంట్ నుంచి ఇంటర్నేషనల్ ట్రేడ్లో డాలరే రూల్ చేస్తుంది. 1999 నుండి 2009 మధ్య వరల్డ్ ట్రేడ్ 74% యుఎస్ డాలర్స్లోనే జరిగింది. కానీ రీసెంట్ ఇయర్స్లో లైక్ చైనా, రష్యా ఆల్రెడీ వాళ్ళ సొంత కరెన్సీస్లో ట్రేడ్ చేస్తున్నాయి. ఇండియా కూడా కెనియా అండ్ మలేషియా లాంటి కంట్రీస్తో రూపీస్లో ట్రేడ్ చేయడం స్టార్ట్ చేసింది. సో స్లోగా యూఎస్ డాలర్ డిపెండెన్సీ తగ్గుతుంది. ట్రంప్ ప్రెసిడెంట్ అయిన తర్వాత టారిఫ్స్ వల్ల ఇప్పటికే ఇండియన్ ఎకనామీ అండ్ యూఎస్ స్టాక్ మార్కెట్ ఎలా దెబ్బతినిందో అండ్ ఇది గోల్డ్ని ఎలా ఇంపాక్ట్ చేసిందో ఇవన్నీ ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. ప్లీజ్ చెక్ దెమ్ అవుట్. ఆల్సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, ఐ విల్ ట్రై టు క్లారిఫై దెమ్. ఈ బ్రిక్స్ కరెన్సీ కాన్సెప్ట్ యూఎస్ డాలర్ని డీథ్రోన్ చేస్తుందా? ట్రంప్స్ వార్నింగ్ వల్ల ఇండియా బ్రిక్స్ కరెన్సీని కంప్లీట్గా ఇగ్నోర్ చేస్తుందా? మీ ఒపీనియన్ ఏంటో కామెంట్స్లో చెప్పండి. బ్రిక్స్ వర్సెస్ యూఎస్ డాలర్ బ్యాటిల్లో మీ ప్రిడిక్షన్ ఏంటి? I always believe knowledge is power and it is always meant to be shared. Until next time, peace.